జంతువులతో, పక్షులతో ఎంతో అందంగా, చూడడానికి చూడముచ్చటగా ఉన్న అరణ్యంలో దుష్టశక్తి వ్యాపించింది. దాని ప్రభావం వల్లేమో పక్షులు చెట్లపై నుండి రాలిన ఆకుల్లా రాలిపోతున్నాయి. జంతువులు ఉన్నచోటే కుప్పకూలి పడిపోతున్నాయి. దీనికి పరిష్కారం ఆలోచించాలి అని తెలివైన మరియు చురుకైన ఒక కుందేలు, దాని పేరు రాబర్ట్, మిగిలిన జంతువులు మరియు పక్షులతో అడవికి రాజు అయిన సింహం, దాని పేరు లియాన్ వద్దకు పరుగుతీశాయి. వాటి రాకను గమనించి లియాన్ ఇలా అంటున్నాడు: ఏంటి రాబర్ట్, అడవిలో ఉన్న జంతువులు మరియు పక్షులు అందరూ ఒక్కసారిగా ఇటుగా వచ్చారు. ఏమైంది? మహారాజా, ఏమి చెప్పమంటారు? అడవిలో ఉన్నవి ఇవి మాత్రమే, మిగిలినవి చనిపోయాయి. వాటికి కారణం ఏమిటో తెలుసుకుందామని మీ వద్దకు అందరం కలిసికట్టుగా వచ్చాం. నిజమే రాబర్ట్, నేను విన్నాను. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? మిగిలిన వాటిని అయినా ఎలా అయినా రక్షించాలి. ఏమి చెయ్యాలో నాకు తెలియటం లేదు అంటూ అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు లియాన్. అదే సమయంలో నక్క పరుగు తీస్తూ లియాన్ మరియు మిగిలిన జంతువులు, పక్షులు ఉన్న చోటుకు వచ్చాడు. దాని పేరు ఫ్రాంక్. మహారాజా, నేను ఒక విషయం విన్నాను. అది చెబుదామని ఇటుగా వచ్చాను. అందరూ ఇక్కడే ఉన్నారు కనుక మంచిది. అందరూ జాగ్రత్తగా వినండి. మనము చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. కొందరు మనుషులు మాట్లాడుతుండగా చాటున విన్నాను. ఏదో వ్యాధి వచ్చింది అంట. గ్రామాలు మరియు పట్టణంలో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అందరూ ఏదో కవచం ధరించి ఉన్నారు ముఖానికి. ఇంకా వాళ్ళు ఏమి చెబుతున్నారు అంటే, ఎవరు నివాసాలలో వాళ్ళు ఉండాలి, ఒకరినొకరు ముట్టుకోకూడదు, మాట్లాడుకోకూడదు, జాగ్రత్తలు వహించాలి అని. మనకు కూడా అదే వ్యాధి వ్యాపించి ఉంటుంది మహారాజా. ఫ్రాంక్, నువ్వు తెచ్చిన వార్త వల్ల మాకు తెలియని విషయం తెలిసింది. మనము కూడా వాళ్ళలా పాటిద్దాం కొన్ని రోజులు. అప్పుడు చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుందో. ఈ విషయం అడవిలో ఉన్న జంతువులకు మరియు పక్షులకు తెలిసేలా చేయాలి. ఆ బాధ్యత మన చిట్టీకి అప్పగిస్తున్నా. అలాగే మహారాజా, మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ ఒక్కసారిగా పైకి ఎగురుతుంది చిట్టి. అడవిలో ఉన్న జంతువులారా, పక్షులారా, మహారాజు గారు ఆజ్ఞాపించారు. ఎవరు కూడా తమ నివాసాలు వదిలి బయటకు రాకూడదు. భయంకరమైన వ్యాధి అడవంతా విస్తరించింది అంటూ ఎగురుతూ విషయాన్ని అందరికీ తెలియజేసింది. కొన్ని రోజులు అడవంతా నిర్మానుషంగా మారింది. రోజులు గడిచాయి. మెల్లమెల్లగా అడవిలో ఉన్న జంతువులు మరియు పక్షులు బయటకు రావడం మొదలుపెట్టాయి. వ్యాధి భయం కొద్దిగా తగ్గుతుంది అని అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ పూర్తిగా వ్యాధి నివారణ జరగలేదేమో అని ముఖానికి కవచాలు ధరించి అడవిలో తిరగడం మొదలుపెట్టారు.